ఆల్ తెలుగు ప్రజా పార్టీ సకల జనుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా దూసుకుపోతోంది. రానున్న ఏపీ ఎన్నికల్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె శివభాగ్యారావు గారు పోటీ చేయనున్నారు. చింతలపూడి విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యారావు గారు సుస్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గం నుండి తాను ఏటీపీపీ తరఫున నామినేషన్ వేసి పోటీ చేయనున్నట్లు డాక్టర్ కె శివభాగ్యారావు గారు పేర్కొన్నారు. జోహార్ కటికల రామకోటయ్య గారు, జోహార్ కటికల రామకోటయ్య గారు, జోహార్ కటికల రామకోటయ్య గారు. ఈరోజే ఇద్దరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్యాండిడేట్ మన రవికుమార్ గారు రికమెండ్ చేశారు. రవికుమార్ దగ్గరికి వస్తాయి అన్ని అప్లికేషన్లు అన్నీ కూడా రవికుమార్ గారి దగ్గరికి. ఆ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్కి వస్తాయి. ఈరోజు ఇద్దరిని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకరు ముస్లిం అభ్యర్థి షేక్ కమర్ జహా గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి వారిని ఈరోజే అనౌన్స్ చేయడం జరిగింది, మైనారిటీ. రెండో అభ్యర్థి భీమిలి నియోజకవర్గం నుంచి బుద్ధిస్ట్, వారు కూడా సంధ్య, యంగ్, ఇద్దరు కూడా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారే. వారిద్దరిని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి రేపు ఇద్దరిని అనౌన్స్ చేయబోతున్నాం. మనకేం కావాలి ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు మనకి. వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటూ ఉన్నాం, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మనకేం కావాలి అనేది ఇప్పుడు దాకా మీ అందరూ చెప్పారు. ఇవన్నీ ఇవ్వగలిగితే నాకు ఫ్రీగా ఏం అవసరం లేదు. ఇవన్నీ ఇవ్వగలిగితే గ్యారంటీ ఇస్తున్నాను, 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా లక్షలాధికారి అవుతాడు. దానిలో డౌట్ ఏం లేదు. చేయొచ్చా అంటే చేయొచ్చు. మనం ఎందుకు అడుక్కోవాలి? ఇది మన హక్కు, ఇది మన హక్కు. 20,000 కోట్ల రూపాయలు రావాలి సంవత్సరానికి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 20,000 కోట్ల రూపాయలు రావాలి. ఎప్పుడన్నా వచ్చినాయా? ఎప్పుడన్నా అడిగామా? ఏదో అమ్మఒడి, ఒక పిల్లోడిని చదివించండి, రెండో పిల్లోడిని మాత్రం పనులు పంపించండి అని చెప్తున్నారు. అంబేద్కర్ ఏమో అందరూ చదవాలని చెప్పారు, వీళ్ళు మాత్రం గవర్నమెంట్ మాత్రం ఒక పిల్లాడే చదవాలని చెప్తున్నారు. మిగిలిన పిల్లల సంగతి ఏంటి? ఏదేమైనా ఎప్పటికీ అడుక్కునే విధంగా ఉండకూడదు. కష్టపడి లక్షలాధికారి కాగలగాలనే ఉద్దేశం, సంకల్పంతో ఈ యొక్క ఆలోచనల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక పార్టీ రూపంలో కనుక రాగలిగితే మనకి రావాల్సిన ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే సోషల్గా కావచ్చు, లేకపోతే రాజకీయంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మనకు బెనిఫిట్ జరిగింది. చాలామంది అన్నారు మీరేమి పాదయాత్రలు చేయటం లేదు, లేకపోతే టూర్లు చేయటం లేదు, విలేజ్లు తిరగట్లేదు. నేను ఈ జాతి నుంచి పుట్టినవాడిని, పేదరికంలో పుట్టినవాడిని. సమస్యలన్నీ తెలుసు. పాదయాత్ర చేసి సాధించింది ఏమైనా ఉందా? కోటీశ్వర్లు ఎవరైనా అయ్యారా? వాళ్ళ తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకోవడం తప్పిస్తే చెట్టు పేరు చెప్పేసేసి కాయలు అమ్ముకున్నట్టుగా చెప్పుకున్నారే కానీ పాదయాత్రలు చేసి ఎన్ని లక్షల మందిని లక్షలాధికారులను చేశారు. కనీసం ఒక 10 గేదెలు ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా? ల్యాండ్ ఏమైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు కదా. సమస్యలు తెలుసుకుని ఏం చేశారు? నేను సమస్యల నుంచి పుట్టుకొచ్చిన వాడినే కాబట్టి పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. పాదయాత్ర చేయకుండానే ఇన్ని కనుక ఇవ్వగలిగితే 100% లక్షలాధికారి అవుతారనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేయట్లేదు. పెద్ద మీటింగ్లు ఎందుకు పెట్టట్లేదు? ఈ జాతే పేదరికం. ఎక్కడికైనా రావాలన్నా కూడా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని పని మానుకుని రావాలి. ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ ఆస్తులు కరిగిపోయినట్టుగా ఎక్కడైనా చూసామా మనం? మీ అందరూ డబ్బులు ఇస్తే కరిగిపోవాలి కదా, ఎక్కడ కరిగిపోలేదు కదా. ఆస్తులు పెరిగినాయి అంటే ఎక్కడో చోట
ఆస్తులు పెంచుకుంటున్నారు. సో అందుకని మనం పెద్ద పెద్ద మీటింగులకు వెళ్ళటం లేదు, పాదయాత్రలు కూడా చేయటం లేదు. ఈ జాతి కష్టాలు, ఈ జాతి ఏదైతే సమస్యల్లో ఉంటున్నారో ఆ సమస్యలు తెలిసిన వాడిగా 100% మనం చేయగలం. బాపట్ల కావచ్చు, వేమూరు, పొన్నూరు, ప్రతిపాడు, ఈ ఐదు అసెంబ్లీల్లో ఎవరైనా పోటీ చేస్తారా? బీఫామ్ ఇచ్చేది మనమే, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీకు 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే నిలబడతా, మున్సిపల్ కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, ఏ పోస్ట్కి అయినా సరే నిలబడతాను అని అంటే దగ్గరలో బాపట్ల అయితే మా స్నేహ గవర్నర్ వరప్రసాద్ గారు ఉన్నారు, స్నేహ ప్రెసిడెంట్ దాస్ గారు ఉన్నారు, విజయవాడలో అయితే అప్పారావు యాదవ్ గారు ఉన్నారు, గుంటూరు కానీ పొన్నూరే రవికుమార్ గారిది, పొన్నూరు చింతలపూడే కాబట్టి చింతలపూడి కానీ గుంటూరు కానీ రవికుమార్ గారు ఉన్నారు, బాలు గారు ఉన్నారు, ఇంకా విజయ్ కుమార్ ఉన్నారు. మరి ఇక్కడ నాయకులు ఎవరైనా ముందుకు వస్తాయంటే కమిటీలు కూడా పెడుతున్నాం, విలేజ్ కమిటీలని, మండల కమిటీలని కూడా పెడుతున్నాం. నేను లీడర్షిప్ చేయాలని కోరుకుంటే మీరు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందుకు వస్తే మాత్రం తప్పనిసరిగా వారికి ఆ పదవులు ఇవ్వడం జరుగుతుంది, పోటీ చేపించడం కూడా జరుగుతుంది. పాలిటిక్స్కి చాలా తేడా ఉంది కాబట్టి మీరు అందరూ ఒప్పుకుంటే పనిచేస్తాను అంటే తప్పనిసరిగా పార్టీకి నష్టం జరగకుండా, ఎందుకంటే రాష్ట్రం మొత్తం తిరగాలి కాబట్టి పార్టీకి నష్టం జరగకుండా ఉంటుందనే క్రమంలో బాపట్ల నుంచి పోటీ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో బాపట్ల పరిస్థితి ఏంటి? బాపట్ల పరిస్థితి ఏంటంటే ఒకరు ఆల్రెడీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, రఘుపతి గారికి ఇవ్వద్దనేసి రెడ్డి సామాజిక వర్గం చాలా గట్టిగా పోరాడుతుంది. వాళ్ళు విధిని సాధిస్తారో లేదో తెలియదు, కానీ ఆయనకే మరలా సీట్ ఇస్తే 100% రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేసి రెడ్డిసే చెప్తున్నారు. సో అందుకని అక్కడ రిఫ్ట్ ఉంది. ఇక తెలుగుదేశానికి వచ్చేటప్పటికి వర్మ గారికి సీట్ ఇస్తే సతీష్ గారు ఎగ్నెస్ట్గా చేస్తారు, తప్పనిసరిగా ఓడిస్తారు అనేసి ఒక శపథం తీసుకున్నారనేసి అక్కడ చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ కూడా తెలుగుదేశానికి రెడ్డి సామాజిక వర్గంకి ఇవ్వాలనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక వైసీపీ పార్టీ ఈ విధంగా ఉంది. ఈ కుమ్ములాటలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీలు 60,000 మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. రెడ్డి సామాజిక వర్గం 40,000 మంది ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం 8,000 ఉన్నారు, యాదవాస్ ఒక 8,000 ఉన్నారు, ముస్లిమ్స్ ఒక 9,000 ఉన్నారు. ఇట్లా హైయెస్ట్ ఓటర్స్ అంటే ఎస్సీలే కాబట్టి ఎస్సీలు, ముస్లిమ్స్, బీసీలు తలుచుకుంటే కనీసం 40% ఓటు బ్యాంక్ వచ్చినా కూడా గెలుపు మందే అవుతుంది, ఈజీగా గెలవచ్చు. 4 చీరాలు కావచ్చు, బాపట్ల కావచ్చు, వేమూరు, పొన్నూరు, ప్రతిపాడు, ఈ ఐదు అసెంబ్లీల్లో ఎవరైనా పోటీ చేస్తారా? బీఫామ్ ఇచ్చేది మనమే, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీకు 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే నిలబడతా, మున్సిపల్ కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, ఏ పోస్ట్కి అయినా సరే నిలబడతాను అని అంటే దగ్గరలో బాపట్ల అయితే మా స్నేహ గవర్నర్ వరప్రసాద్ గారు ఉన్నారు, స్నేహ ప్రెసిడెంట్ దాస్ గారు ఉన్నారు, విజయవాడలో అయితే అప్పారావు యాదవ్ గారు ఉన్నారు, గుంటూరు కానీ పొన్నూరే రవికుమార్ గారిది, పొన్నూరు చింతలపూడే కాబట్టి చింతలపూడి కానీ గుంటూరు కానీ రవికుమార్ గారు ఉన్నారు, బాలు గారు ఉన్నారు, ఇంకా విజయ్ కుమార్ ఉన్నారు. మరి ఇక్కడ నాయకులు ఎవరైనా ముందుకు వస్తాయంటే కమిటీలు కూడా పెడుతున్నాం, విలేజ్ కమిటీలని, మండల కమిటీలని కూడా పెడుతున్నాం. నేను లీడర్షిప్ చేయాలని కోరుకుంటే మీరు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందుకు వస్తే మాత్రం తప్పనిసరిగా వారికి ఆ పదవులు ఇవ్వడం జరుగుతుంది, పోటీ చేపించడం కూడా జరుగుతుంది.